ఈవో కుర్చీ కోసం ద్విముఖ పోటీ, ఇద్దరు పాత కాపులే. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ఈవో కుర్చీ కోసం ఇద్దరు అధికారులు పోటీ పడుతున్నట్లు సమాచారం. గతంలో ఇక్కడ పనిచేసిన వారే పోటీ పడుతున్నట్టు విశేషం. సుమారు 18 నెలల పాటు ఇన్ఛార్జిగా సాగర్ బాబు, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ఈవోగా ఉంటూ అదనపు బాధ్యతలు నిర్వహించిన రామారావు శ్రీకాళహస్తికి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో పోస్టుకు ఆర్జేసీ స్థాయి అధికారిని నియమించాల్సి ఉంది. గత ప్రభుత్వం ఆర్డీఓ స్థాయి అధికారులను నియమించి ఇష్టం వచ్చిన విధంగా అవినీతి, అక్రమాలు, దళార్లు ఇష్టారాజ్యం అయిపోయింది. పరిపాలన పూర్తిగా గాడి తప్పింది. వారానికో 10 రోజులకో ఆలయానికి రావడం, వసూళ్లు చేసుకోవడం, విమర్శలు, ఆరోపణలు వచ్చినా పట్టించుకోకపోవడం, కనీస చర్యలు కూడా తీసుకోకపోవడం జరిగాయి. దీనిపై ప్రతిపక్షంలో ఉండిన టీడీపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. తాము అధికారంలోకి వస్తే ఆలయాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని నాయకులు ప్రగల్భాలు పలికారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్జేసీ స్థాయి అధికారిని అదనపు బాధ్యతలతో నియమించారు. పూర్తి స్థాయి ఈవో నియామకం ఇంకా జరగలేదు. దళార్ల బెడద కొంతవరకు తేరింది. పరిపాలనలో ఇంకా పూర్తి స్థాయి ప్రక్షాళన జరగలేదు. ఇంజనీరింగ్ పనులపై విచారణకు ఇంకా తేరిక లభించలేదు. రెగ్యులర్ ఈవో నియామకం జరిపితే తప్ప గాడిలో పడదు. అయితే గతంలో ఇన్ఛార్జ్ ఈవోలుగా వెలగబడిన వారే తిరిగి రావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అతిథి గృహానికి నివాసం మార్చుకోవడం, అద్దె చెల్లించకపోవడం, కాంట్రాక్టు సిబ్బందితో పెత్తనం చేయించడం, నాయకులు చెప్పినట్లు పూర్తి స్థాయిలో వ్యవహరించడం, అన్యాయాలు, అక్రమాలకు సహకరించడం, తుఫాను బాధితులకు భోజనం పంపిణీ చేయడంలో అవకతవకలు జరిగినా ఏమాత్రం పట్టించుకోకపోవడం, బిల్లుల సంతకాల విషయంలో ఒక అధికారిపై పట్టపగలు కార్యాలయంలో ఒక బోర్డు సభ్యుడు బండబూతులు తిట్టి దాడి చేసిన నామమాత్రపు చర్యలు తీసుకోకపోవడం, 400 కిలోమీటర్ల దూరం నుంచి పరిపాలన చేయడం, దేవస్థానం తరఫున విక్రయించే పచ్చగడ్డి, ఆవు పిడకలను కూడా ప్రైవేటు పరం చేయడం, లక్షలు వసూలు చేసిన నియామకాలకు నివేదికలు పంపడం వంటి ఘనకార్యాలు జరిగాయి. అటువంటి అధికారులే తిరిగి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఎంతైనా మొట్ట చెప్పడానికి కూడా వెనకాడటం లేదని, ఇందుకోసం కొందరు ఉద్యోగులు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కనకదుర్గమ్మ గుడి ఈవో రామారావు డిసెంబర్లో ఉద్యోగ విరమణ చేయనున్నారు. 2025 మార్చి లోపల ఉద్యోగ విరమణ చేసేవారికి బదిలీలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆలయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని, ఆలయ ప్రతిష్ఠ పెంచుతామని అంటున్నారు. రాహుకేతు పూజల్లో వసూళ్లు ఇంకా ఆగడం లేదు. ఆయన మదిలో ఎవరున్నారో తెలియడం లేదు. ఆర్జేసీ స్థాయి అధికారిని లేదా ఐఏఎస్ అధికారిని నియమించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తే భక్తులు హర్షిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు.